ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చాలా యూజ్ చేస్తున్న ఫోన్పే ఉంది కదా, ఆ ఫోన్పే హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని, అంటే పొత్తు పెట్టుకొని ఫోన్పే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ని అయితే లాంచ్ చేశారు. ఒకటి కాదు, 2 క్రెడిట్ కార్డ్స్ని అయితే లాంచ్ చేసిర్రు. ఇందులో ఫస్ట్ క్రెడిట్ కార్డు ఫోన్పే అల్టిమేట్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు కనుక మీ దగ్గర ఉందనుకోండి, ఈ కార్డుని యూజ్ చేసి మీరు ఫోన్పేలో రీఛార్జెస్ చేసుకున్నా, ఏవైనా బిల్ పేమెంట్ చేసినా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా, హోటల్ బుక్ చేసుకున్నా, పిన్ కోడ్ యాప్ ఉంది కదా, పిన్ కోడ్ యాప్లో ట్రాన్సాక్షన్ చేసిన, వీటిలో ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 10% క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్స్ రూపంలో వస్తుంది. సో ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ ₹1తో ఈక్వల్. అండ్ ఈ 10% క్యాష్ బ్యాక్కి ఏవైనా లిమిటేషన్స్ ఉన్నాయా అని అంటే, ఒక మంత్ క్యాలెండర్ మంత్ ఉంటుంది కదా, క్యాలెండర్ మంత్కి మ్యాక్సిమం మీరు 1000 పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, అంటే ₹1000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్విగ్గీ, జొమాటో, ఊబర్, అజియో వీటిలో మీరు ఎక్కడ ఏం షాపింగ్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఆ 5% క్యాష్ బ్యాక్కి కూడా మంత్ క్యాలెండర్కి ₹500 అయితే మాక్సిమం లిమిట్ ఉంది. అండ్ ఇవి రెండు కాకుండా మనం రెగ్యులర్గా స్కాన్ అండ్ పే చేస్తున్నాం కదా, ఎక్కడ ఏం కొనుక్కున్నా కానీ లిక్విడ్ క్యాష్ ఇవ్వడం ఆపేసి ఎక్కువగా స్కాన్ అండ్ పేనే చేస్తున్నాం కదా క్యూఆర్ కోడ్స్కి. సో ఈ కార్డ్ని మీ ఫోన్పేకి కానీ, బిమ్ యూపీఐకి కానీ, పేటిఎంకి కానీ లింక్ చేసుకొని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిరనుకోండి, మీకు అక్కడ కూడా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్కి ఈ కార్డు ద్వారా మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయాలి. ఇది రూపే కార్డు కాబట్టి మీరు ఫోన్పేకి లింక్ చేసుకోవచ్చు. అట్లా పేమెంట్ చేసినప్పుడు మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ 1% క్యాష్ బ్యాక్కి కూడా మంత్లీ లిమిట్ అనేది ₹500 అయితే పెట్టిర్రు. సో టోటల్గా ఈ 3 రకాల క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ క్యాష్ బ్యాక్స్ వస్తాయని చెప్తున్నా కదా, ఇవి ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అని అంటే, మీకు ఏదైతే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ జనరేట్ అవ్వద్దు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి, ఆ స్టేట్మెంట్కే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీరు మినిమం మీ దగ్గర 500 పాయింట్స్ అయితే ఉండాలి. 500 పాయింట్స్ అయినాక మీరు ఆ క్యాష్ బ్యాక్ని మీ స్టేట్మెంట్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ పాయింట్స్ అనేది ఎక్స్పైర్ అవుతావని చెప్పి వర్రీ అవ్వకండి. పాయింట్స్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇందులో 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఎట్లా వస్తుంది అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి. అండ్ అంతేకాకుండా మీకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో కాంప్లిమెంటరీగా మీరు లాంజ్ ఆక్సెస్ అయితే తీసుకోవచ్చు. క్వార్టర్లీ 2, ఇయర్లీ 8 అయితే వాడుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటి అని అంటే, మీరు దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే మీరు క్వార్టర్లీ కనీసం ₹75,000 ఈ కార్డు ద్వారా ఖర్చు పెట్టాలి. అట్లా ఖర్చు పెడితేనే మీకు ఈ లాంజ్ యాక్సెస్ అయితే ఫ్రీగా వస్తుంది. సెకండ్ కార్డు వచ్చేసి ఫోన్పే యూనో క్రెడిట్ కార్డు. ఇందులో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఫోన్పేలో రీఛార్జెస్ చేసుకున్న, ఏమైనా బిల్ పేమెంట్స్ చేసిన, ఫ్లైట్ టికెట్, హోటల్ బుకింగ్, పిన్ కోడ్, ఇందులో ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు జస్ట్ 2% మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ రూపంలో. ఇంతకు ముందటి కార్డులో 10% వచ్చింది కదా, ఇక్కడ జస్ట్ 2% మాత్రమే వస్తుంది. ఇంతకు మించి ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే, మీరు స్కాన్ అండ్ పే చేస్తారు కదా, క్యూఆర్ కోడ్స్కి స్కాన్ అండ్ పే చేస్తే ఈ కార్డ్ని లింక్ చేసుకొని యూపీఐ యాప్స్ ద్వారా మీకు అక్కడ 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇంతకు ముందటి కార్డులో కూడా 1% వచ్చింది, సేమ్ అలాగే ఇక్కడ కూడా వస్తుంది. సో క్యాపింగ్ లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఈ రీఛార్జెస్కి, బిల్ పేమెంట్స్కి 2% అని చెప్తున్నా కదా, అది మాక్సిమం మంత్లీ 500 మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందటి కార్డులో 1000 ఇచ్చిండు కదా, ఇక్కడ 500 మాత్రమే ఇచ్చిండు. అండ్ 1% స్కాన్ అండ్ పే క్యాష్ బ్యాక్ ఉంది కదా, దానికి కూడా మాక్సిమం 500 మాత్రమే మీరు ఎర్న్ చేసుకోవచ్చు మంత్లీ. అండ్ ఇందులో కూడా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ఉంది. అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అట్లాంటివి అయితే ఏవీ లేవు ఇందులో. ఈ కార్డ్స్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ ది ఫోన్పే అల్టిమేట్ కార్డు ఉంది కదా, అల్టిమేట్ కార్డుకి జాయినింగ్ ఫీ వచ్చేసి ₹999 అయితే ఉంటుంది. కానీ ఆ ₹999ని వీళ్ళు మీకు వాపస్ ఇచ్చేస్తున్నారు. ఎట్లా అంటే, ఒక ₹499ని మీరు ఈ కార్డు వచ్చిన తర్వాత ఈ కార్డ్ని ఫోన్పేకి లింక్ చేసుకొని ఒక ట్రాన్సాక్షన్ చేసిరనుకోండి, మినిమం ₹100 చేయండి ఎక్కడైనా. ఆ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీకు ₹499 గిఫ్ట్ వౌచర్ అనేది ఇస్తారు, ఫోన్పే గిఫ్ట్ వౌచర్. ఆ వౌచర్ని ఫోన్పే వ్యాలెట్లో యాడ్ చేసుకుంటే మీరు ఆ $499 అమౌంట్ని ఎక్కడైనా మళ్ళీ స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. ఒక ₹500 అట్లా వాపస్ వచ్చేస్తాయి. మిగతా 500 ఉన్నాయి కదా, అవెట్లా మీకు వాపస్ వస్తాయి అని అంటే, మీరు రెగ్యులర్గా ఈ కార్డ్ని యూపీఐకి కనెక్ట్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కదా, అట్లా మినిమం ₹100 కంటే ఎక్కువ ఎక్కడైతే ట్రాన్సాక్షన్ చేస్తారో అక్కడ ఎవ్రీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా ఒక ₹50 బ్యాక్ వస్తాయి. అట్లా 10 సార్లు వస్తాయి. సో 50 × 10 టైమ్స్ ఎంత? ₹500. టోటల్గా స్టార్టింగ్లో మీకు $499 వచ్చినాయి ఫస్ట్ ట్రాన్సాక్షన్కి, తర్వాత ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ₹50, అట్లా 10 ట్రాన్సాక్షన్స్కి వస్తాయి. అట్లా 500. టోటల్గా మీకు ₹999 అయితే వాపస్ వచ్చేస్తాయి. అండ్ కార్డుకి యాన్యువల్ ఫీ కూడా ₹999 అయితే ఉంటుంది. కానీ ఒక్క సంవత్సరంలో మీరు 2 లక్షలు కనుక ఈ కార్డుని వాడి ఖర్చు పెట్టిర్రు అనుకోండి,
అనుకోండి, మీకు యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది, అంటే పడదు ఛార్జ్. తర్వాత సెకండ్ కార్డ్ వచ్చేసి ఫోన్పే యూనో ఉంది కదా, దీనికి జాయినింగ్ ఛార్జెస్ వచ్చేసి 499 రూపీస్. సో సేమ్ ఇందాకట్లాగానే వీళ్ళు 499 రూపీస్ అనేది మీకు వాపస్ ఇచ్చేస్తారు. ఫస్ట్ 250 రూపీస్ అనేది ఫస్ట్ ట్రాన్సాక్షన్కి వాపస్ ఇచ్చేస్తారు మీరు ఈ కార్డ్ని ఫోన్పేకి లింక్ చేసుకొని యూజ్ చేస్తే. అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి 25 రూపీస్ 10 ట్రాన్సాక్షన్స్కి ఇస్తారు. అట్లా 250 రూపీస్, టోటల్గా 499 రూపీస్ మీకు వాపస్ వచ్చేస్తాయి. అండ్ ఈ కార్డుకి యాన్యువల్ ఫీ వచ్చేసి 499 ఉంటుంది. ఈ 499 రూపీస్ మీరు ఒక సంవత్సరంలో 1 లక్ష కనుక ఖర్చు పెట్టారు అనుకోండి, ఈ 499 రూపీస్ వేవ్ ఆఫ్ అయిపోద్ది, ఛార్జ్ పడదు. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కార్డ్స్కి 21 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలి అని అంటే, ఫోన్పే కొంతమంది సెలెక్టెడ్ కస్టమర్స్కి మాత్రమే ఇన్వైట్ బేసిస్లో నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది, మేము క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసినాం అప్లై చేసుకుంటారు అని చెప్పేసి. ఆ ఇన్విటేషన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే యాక్సెస్ ఉంది. సో వీళ్ళు సెలెక్టెడ్ పర్సన్స్కి మాత్రమే పంపిస్తున్నారు. కాకపోతే క్యాష్ బ్యాక్స్ అనేది ఇంప్రెసివ్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీకు ఇన్విటేషన్ రాలేదనుకోండి, వర్రీ అవ్వకండి. ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు ఉంది. టాటా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్నర్షిప్లో ఈ కార్డు లాంచ్ అయింది. సో ఈ కార్డు ద్వారా కూడా మీరు బిల్ పేమెంట్స్, రీఛార్జెస్ అట్లాంటివి చేసుకున్నప్పుడు మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా టాటా పార్ట్నర్ బ్రాండ్స్ అన్నిట్లలో కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ కార్డులో కూడా. దానికి ఇన్విటేషన్ బేసిస్ అట్లేం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ ఫోన్పే క్రెడిట్ కార్డు ఇన్విటేషన్ వస్తలేదు, మీకు బిల్ పేమెంట్స్ మీద 10% సేవ్ చేసుకోవాలని ఉంటే మీరు ఆ టాటా నియో ఇన్ఫినిటీ హెచ్డిఎఫ్సి కార్డుకి అప్లై చేసుకోవచ్చు. దానికి అప్లై చేసుకునే అఫీషియల్ టాటా పోర్టల్ అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే మీరు టాటా పోర్టల్కి వెళ్ళిపోతారు, డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోండి. దాని గురించి డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానల్లో చేసి పెట్టిన, వీడియో లింక్ కూడా ఇస్తే అవసరం అయితే చూసుకోండి. అండ్ అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్లో కూడా ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంటుంది. సో అది కూడా ఎయిర్టెల్ యూజర్స్కి 25% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. కొంచెం క్యాపింగ్ ఉంది, రీఛార్జెస్ పైన, బిల్ పేమెంట్స్ పైన 25% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అండ్ మిగతా వాటిపైన 10% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటిపైన 10% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీకు ఎయిర్టెల్ యాక్సిస్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి తీసుకెళ్తుంది, అక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి రెండు ఈ ఫోన్పే హెచ్డిఎఫ్సి కార్డుకి అయితే కాంపిటీటర్స్. సో ఎవరికైతే ఫోన్పే కార్డ్ ఇన్విటేషన్ వస్తలేదో వాళ్ళు వీటిని ఎట్లాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెగ్యులర్ అప్డేట్స్, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీరు మంచి మంచి అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. మనం ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంటర్ అయినాం, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి మీ సపోర్ట్ అయితే కావాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన, ఫాలో కొట్టండి మా రిక్వెస్ట్. సో మరొక మంచితో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.